సో ఈ రోజు మనం ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ దాని గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. మనం ఏంటంటే కంటెంట్ ని క్రియేట్ అయితే చేసేసి వీడియో అనేది పబ్లిష్ చేసి సేల్స్ ని ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. వీడియో ఈజ్ నాట్ ఈక్వల్ టు ది సేల్స్ అండి. వీడియో ఈక్వల్ టు ది వ్యూస్. అదేంటి సార్ వ్యూస్ వచ్చిన తర్వాత సేల్స్ వస్తాయి కదా అంటే, సేల్ అనేది ఏంటంటే డే 1 లోనే స్టార్ట్ అయితే అయిపోతుంది. చాలా పీపుల్ ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వీడియో అనేది పబ్లిష్ చేసేస్తే అదర్ పీపుల్ లాగా వ్యూస్ వచ్చేస్తాయి. వ్యూస్ అనేది సేల్స్ గా మారిపోతాయి. వాళ్ళకి ఈ రోజు సేల్స్ వస్తున్నాయంటే ఆ పర్టికులర్ దాన్ని ఏంటంటే కొనే పర్సన్ ఏంటంటే తనని ఎప్పటి నుంచో ఒక 10 డేస్ నుంచి కావచ్చు, 1 మంత్ నుంచి కావచ్చు ఫాలో అయితే అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు ఆ పర్సన్ దగ్గర కొన్నాడు. మీ దగ్గర కూడా కొనాలి అంటే కన్సిస్టెంట్ గా ఏంటంటే ఆ కంటెంట్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తూ పీపుల్ ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ అయితే చేయాలి. అసలు మీ ప్రోడక్ట్ ఏంటి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి, దాంట్లో యూఎస్పి ఏంటి, ఇవన్నిటినీ కూడా ఒక్కొక్క వీడియోలో మీరు తీసుకురావడం వల్ల ఇలా 4-5 డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే పీపుల్ చూసిన తర్వాత 5th వీడియో తర్వాత ఏంటంటే పీపుల్ యాక్షన్ తీసుకుంటాడు. అంటే ఆ 5th వీడియో సేల్ జనరేట్ చేసిందా? నో. ఈ ప్రాసెస్ అంతా కలిపి ఏంటంటే సేల్ వచ్చేలాగా ఏంటంటే మనకి హెల్ప్ అయితే అయ్యింది. కాబట్టి మనం ఏంటంటే ఈ పర్టికులర్ సేల్స్ దాంట్లో కావచ్చు, బిజినెస్ దాంట్లో కావచ్చు, సర్వే అవ్వాలి అంటే ఇంటర్నెట్ ఆఫ్ ది ఎరా వి నీడ్ టు క్రియేట్ ది కంటెంట్ అండ్ నీడ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వి నీడ్ టు ఫాలో ఇన్ అవర్ బిజినెస్. సో ఇలా ఇన్ డెప్త్ ఆఫ్ ది పర్టికులర్ కంటెంట్ ఏంటంటే మీకు కావాలని కూడా ఫాలో చేసి ఉంచండి. అలానే పీడిఎఫ్ అనేది కామెంట్ చేయండి. మీ ఇన్బాక్స్ కి వచ్చేసి ఇన్ డెప్త్ ఆఫ్ కంటెంట్ కూడా షేర్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.